బీహార్‌లో అమ్మాయిలు అంటే అయ్యో పాపం అని అంటారు. కానీ 7 కూతుర్లని పోలీస్ ఆఫీసర్‌లని చేసిన కమల్ సింగ్ అనే తండ్రి గురించి మీకు తెలుసా? పిండిగిరిని నడుపుకుంటా, సైడ్‌కి పాల వ్యాపారం చేసుకుంటా, పొద్దున 4 గంటలకు లేచినప్పటి నుంచి మొదలు 11 గంటల వరకు వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేపించుకుంటా, చదువుపిచ్చుకుంటా, ఎగ్జామ్‌లు రాయించుకుంటా, పట్టుకొని తిరిగి ఆళ్ళని పోలీస్ ఆఫీసర్‌లని తయారు చేసిండు. ఇప్పుడు ఆ 7 ఒక కూతురేమో బీహార్ పోలీస్, ఇంకో కూతురు సీఆర్‌పీఎఫ్, ఇంకొకళ్ళు ఎస్ఎస్‌బీ పోలీస్, ఇంకొకళ్ళు రైల్వే పోలీస్, ఇంకో అమ్మాయి ఎక్సైజ్ పోలీస్. ఇట్లా అందరిని పోలీస్ డిపార్ట్మెంట్‌లో సెట్ చేసిండు. ఏ ఆడపిల్లలకి ఇంత కట్నం ఇస్తే పెళ్లి చేసుకొని పోయేటోళ్ళు. వాళ్ళతోని ఎందుకు ఇంతగానం కుస్తీ పడుతున్నావు నువ్వు అని ఎంతోమంది ఎన్ని మాటలన్నా గానీ ఆయన మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు. ఆళ్ళందరినీ పోలీస్ ఆఫీసర్‌లని చేసి తీరిండు. ఈ 7 బిడ్డలు కాకుండా ఒక కొడుకున్నాడు. ఆయన ఇంట్రెస్ట్ ప్రకారం ఆయనకి ఇంజినీర్ అవ్వాలని ఆయనని ఇంజినీర్ చేసిండు. ఇటు వీళ్ళని మాత్రం పోలీస్ ఆఫీసర్‌లని చేసిండు. ఇంత చేసిన వ్యక్తి అట్‌లీస్ట్ ఇప్పుడన్నా వాళ్ళందరూ సెట్ అయిన తర్వాత కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకొచ్చు. కానీ ఈ రోజుకి కూడా అదే పాల వ్యాపారం, అదే పిండిగిరిని నడుపుకుంటూ ఆయన కాళ్ళ మీద ఆయన బతుకుతున్నాడు. బీహార్, ఛత్తీస్‌గఢ్ ఇటువైపు అంతా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద అమ్మాయిలను అమ్ముతున్నారు అనే వార్తలు బాగా విన్నాం గానీ ఇలాంటి వార్త వింటుంటే ఫ్యూచర్ మీద చాలా గట్టి నమ్మకం వస్తుందబ్బా.